ఎక్కువ వేసినంటే అప్పుడు మనం వెళ్ళది 15+ తోటి వేసేది SH వరకు 15+ ఉండాలి, అది రూలు. లేకపోతే రిజెక్ట్ అవుతుంది ఎన్ఆర్ ఆ రకంగా వేసిన. అది నేను సాధ్యమైనంత వరకు తక్కువ వేసిన. ఫర్దర్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ వస్తే సర్వీస్ ఎక్కువ ఉంటుందని నేను డేట్ ఆఫ్ బర్త్ కుదించేసేది. ఆ విషయంలో ఓఎంఆర్ షీట్లో మీ సంతకాలు పెట్టారు, నేను చూపెట్టిన తర్వాతనే అప్రూవల్ చేసిన. మీకు ఆ విషయం తెలియదు. ఓఎంఆర్ షీట్ చూపిన తర్వాత క్యాండిడేట్ సంతకం పెట్టాలి. అప్పుడు లేదు. అట్లా చేసిన తర్వాత ఎన్నాడు అప్లై ఫార్వర్డ్ అయింది. అది వల్ల కాలేదు. మళ్ళీ మన సారు 2 స్కూల్ ఫార్వర్డ్ చేసేది. అంటే మన స్కూల్లో 60 మంది, బయట స్కూల్లో 60 మంది, 120 ఉండేది. ఎక్కడేం మిస్టేక్ జరుగుతాను బాగా 10 రోజులు ప్రిపేర్ చేసి కూడా లాస్ట్కి వచ్చినప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ దొరికేది. ఆ విషయంగా నాకు 106 నుంచి లాస్ట్ ఉండే పిల్లాడు ఇప్పుడు కూడా వస్తాడు మనకి. ఆ పిల్లాడిని డేట్ ఆఫ్ బర్త్ తప్పడితే కాన్సెప్ట్ రిజెక్ట్ అయింది. అది నా తప్పు కాదు. నేను ఆ పిల్లాడిని అడిగితే కూడా కరెక్టే సార్ అని చెప్పాడు. వాళ్ళ నాన్న చెప్పి కరెక్ట్ అన్నాడు. తీరా జాబ్ వచ్చినట్టు మీకు తప్పు రాజు నేను సంతకం పెట్టినప్పుడు చూడాలి. నేను అందుకోసం ప్రతిదీ లోయర్ స్కూల్ నుంచి సర్టిఫికేట్ ఇవ్వమంటే పేపర్ తెచ్చులేదు. ఇప్పుడు నీకు అన్నీ ఆన్లైన్ అయినా కానీ ఇబ్బంది లేదు. అప్పుడు పరిస్థితి వేరు, ఆన్లైన్ కాదు. అప్పుడు ఏదున్నా మన చేతుల్లో రాసింది సాధన రాసి కనుక ఆ రకంగా తగ్గింది. అది నా పొరపాటు కాదు. మీరు కూడా అలా 50% షేర్ ఉంటుంది. మీ నాన్నలకు ఫోన్ చేస్తే మొత్తం పనులు వాటి పొలాలు చెప్పాలి కొట్టి నాకు స్కూల్కి వచ్చేది. మీకు తోచినట్టు రాయమని చెప్పేది. కొంతమంది నోటి మాట కూరకును రిటర్న్కి తేడాలే చెప్పేది. కంటే మీరు తప్పు రాసిన ఎందుకంటే ఎవిడెన్స్ ప్రూఫ్ అనేది ఏమి ఉంటుంది. అది అప్పుడు ఆ కారణం తగ్గిపోయింది. ఏమైనా కూడా అందరికీ సంతోషం. ఇన్ని రోజులకు గుర్తుండి మమ్మల్ని పిలిచినందుకు, ఇక్కడ మీతో నేను టైం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలా మీరంటే ముఖ్య నేను మీ బ్యాచ్ గుర్తుల శివ వాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే విన్నాం. వాళ్ళ నాన్న మన దగ్గర హాస్టల్లో పనిచేస్తాం. ఆయనకు వచ్చేది అందరూ. అతని ద్వారా ఏమైనా ఇప్పుడు చదువుకొని యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల కారు ఉన్నాడు. నెలకొచ్చి 1 లక్షలకు దగ్గర వచ్చి సేమ్ అదే పరిస్థితి. అనిల్ కూడా వాళ్ళ నాన్న ఇప్పుడున్న పరిస్థితి మారకూడదు. అనిల్ లేకపోతే వాళ్ళ నాన్న లేడు. నాకు ఎప్పుడైనా బయట కనబడడం చెప్తాను. ఈ విషయాన్ని అందరూ మనసులో పెట్టుకొని మెదరండి. డబ్బు ఇవ్వాలంటే రేపు ఉండకపోవాలి. కాలం ఇప్పుడు అనేది రేపు అనేది చేంజ్ అవుతాం. మనసు ఒకలాగా ఉండదు, ఆర్థిక స్థితిలో ఒకలాగా ఉండదు. మనం ఏం లేదనుకున్నట్టు ఉన్న స్థితికి వచ్చి ఒక రేంజ్లో బతుకున్నాను. అంతా బాగుంది అనుకుని అన్ని కోల్పోయి ఏ కాలం ఎట్లుంటుందో చెప్పలేము. అందుకోసమని ప్రతి ఒక్కరు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. పైసలు ఇవ్వాలి ఉన్నాయని ఓడగొట్టుకోవాలి. వాటిని కాపాడుకుంటే రేపు ఏ రూపంగా మనం బతుకుతాం. మన పిల్లలు చదువు కావచ్చు, మనం సెటిల్ కావడం కావచ్చు, మన ఆస్తులు సంపాదించడం కావచ్చు. రేపు మనం రోగం వచ్చినా అదే మనకు కాపాడుతాయి. మినిమం హాస్పిటల్ పోతే 40 లక్షలు తక్కువ కావచ్చు. కార్పొరేట్ పోతే ప్రైవేట్ అంటే చెప్పేది ఇది ఒకటే నా సలహా. ఏది ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ మంచిగా బతిగా ఆర్థికంగా మనకు పైసలు ఉండేదాన్ని చూసుకోండి. మంచిగా హ్యుమానిటీగా బతకండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అందరి ఇంట్రడక్షన్ అయింది. ఇంట్రడక్షన్ అవ్వలేదు, ఇప్పుడే వచ్చినాడు. ఒకసారి వచ్చి ఇంట్రడక్షన్ ఇస్తే దెన్ గ్రూప్ ఫోటో, ఒకసారి గ్రూప్ ఫోటో మనం తొందరగా తీస్తేనే మళ్ళీ మనకి మనం వెళ్ళేలోపు కాపీలు వస్తాయి. అందుకే బీ రెడీ. ఇంట్రడక్షన్ తర్వాత అందరు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే గ్రూప్ ఫోటో దిగుదాం. సార్ అందరికీ నమస్కారం. నా పేరు అనుష బి అక్కపల్లి. మా సార్ పేరు ప్రశాంత్ సార్, మర్చిపోయినా. ఈజ్ గవ్ ఎంప్లాయ్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. వందన సూలన చెట్టు నీడలో విడుకోలంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము. 2008 మార్చిలో
క్లాసుల సిల్లి కొట్లాటలు, థర్డ్ బెంచిలోన శాలి మౌనికల చిలిపి చేష్టలు, ఫోర్త్ బెంచిలోన సౌజన్య వందనల కుళ్ళు జోకులు, రమ్య స్రవంతిల సీరియస్ గొడవలు, క్లాసు రూములో భావ కవితలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. We miss all the joy, we miss all the fun, we miss you. We miss all the joy, we miss all the fun, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, వందన స్కూల్ అనే చెట్టు నీడలో, విడుకోలంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము 2008 మార్చిలో. గోపికృష్ణ సారు బోర్డు మీద చెప్పిన మనకు రాని లెక్కలు, హిందీ మేడము క్వశ్చన్లు అడుక్కుంటా కొట్టిన దెబ్బలు, సురేష్ సారు ట్యూషన్ లో తీసుకున్న సైన్స్ క్లాసులు, గంగాధర్ సారు గ్రౌండ్ అంతా తిప్పుకుంటా కొట్టిన దెబ్బలు, తెలుగు సారు చెప్పేటి తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ సారు చెప్పేటి ఇంగ్లీష్ లెసన్స్, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. We miss all the joy, we miss all the fun, we miss you. We miss all the joy, we miss all the fun, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, వందన స్కూల్ అనే చెట్టు నీడలో, విడుకోలంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము 2008 మార్చిలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అనుష. ఒకసారి అంత స్కూల్లో అన్ని గుర్తుకొచ్చింది. దీనిలో హైలైట్ ఏంటంటే గంగాధర్ సార్ గ్రౌండ్ అంతా తిప్పి కొట్టిన కొట్టుడు. సారు క్లాస్కి వచ్చి సోషల్ గా ఒక్కొక్కరు అన్నాడంటే అందరం భయపడేది. మనకి లక్ష్మణ్ సార్ వస్తున్నారు ఒక 10 minutes లో. గ్రూప్ ఫోటోకి అందరు రెడీ ఉండండి. అక్కడ లంచ్ దగ్గర పెట్టే వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో అప్పుడు ఒక్కసారి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యండి. ఇంకెవరైనా బాల్యంలో ఈ గురువులు ఏం చేసారు? మనల్ని ఆడిపించారు, పాడిపించారు, తిట్టించారు, కొట్టించారు, విద్యాబుద్ధులు చెప్పారు, మర్యాదలు నేర్పించారు. ఇప్పుడు ఏం చేద్దామంటే మన గురువులను మనం ఆడిద్దాం. లేదు అంటే ఏదో పెద్దది కాదు, చిన్న చిన్న మేము మమ్మల్ని మీరు ఆడించారు కనుక ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. మీకు ఒక చిన్న గేమ్ పెట్టి సార్ వాళ్ళతో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనకు ఎంటర్టైన్మెంట్ అవుతుందని ఆన్ ది స్పాట్ ఇచ్చారు. అదే సార్ వచ్చేలో ధరణి ఇప్పుడు మీరు ఆడితే మీ ఆవులందరూ ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. ఈ వీడియో చూసినప్పుడల్లా మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ఆట ఇక్కడ గ్లాస్, స్ట్రా, థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి. ఈ స్ట్రాతోని ఇట్లా ఈ బాల్ని ఇది దీనిలో వేయాలి. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి గిఫ్ట్.
ఒకటి ట్రై చేయండి సార్. క్లాస్ పట్టుకోవాలి సార్. క్లాస్ పట్టుకోను. హ్యాండ్ లేదు ఒకటే హ్యాండ్ చేయాలి. క్లాస్ క్లాస్. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన కాపు కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్త దిగి దిగి తక తక దిగి దిగి తక తక అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన కాపు కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్త Hey, lovely girls, they're my target. Risk and fun now, we don't care.
స్పీడ్ అండ్ ఫాస్ట్ అనే సూత్రంతోనే సెన్సేషన్ సృష్టిస్తాం. మా స్టూడెంట్ లైఫ్ గ్రేట్ అంటూ మా సాటెవరు మరి లేరంటూ తను తలచిన పనిని తప్పక చేసి ఆంధ్ర స్టూడెంట్ కింగ్ అంటాడు. స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Rough and tough managem, rough ఆడైడం mannerism. Fashion world guys నేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం. Height to weight to waist అంటూ మా హార్ట్ లో గట్సే బెస్ట్ అంటూ ఈ కాలం హీరో అజాను బాబుడు అవనక్కర్లేదనిపిస్తాడు. Hey! Come and get it! Hey! Come and get it! Hey! Made in Andhra student అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన కాకు కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Hey! దిగి దిగి తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తకతా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన కాకు కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Disco, techno, rap and pop, every street లో lollipop, shark and spark అనే సీక్రెట్ తో మీ చిలకల మనసులు దోచేస్తా. మా డేరింగ్ డాషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి తన దిల్లుకు నచ్చిన లవర్ ఒకరుంటే రాకెట్ స్పీడ్ తో పోతుంటాడు. పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం.
కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తగువే చూపైనా నీ గాథను చాటైనా తెలుగు వీరదేవరా నీ దాటికి ఎవడైనా నీ కదురే నిలిచేనా నిన్నే నువ్వు నమ్మవంటే లోకం నీదేరా ఇది మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే సొంతం చేస్తే చేస్తాం అంతం ఎందరో ఆశకి కొందరే ఊపిరి అందులో ఒక్కడివై వెలగరా వెయ్యేళ్ళకి ఏలేసే రాతుంటే ఏ మూడే నవ్వున్నా వెతుకుతారు చూడరా నీ చూపుకి మాటుంటే ఆ మాటకు ఊపుంటే ఎవడో రాసే చరితకు నాదే నవ్వేరా ఇది మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే సొంతం చేస్తే చేస్తాం అంతం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆహాహా అంటే మీరే మెయిన్ అంటే మ్యాథ్స్ 7th క్లాస్ లో ట్యూషన్ పెట్టిన సార్ అంటే మీరే
చెప్తానే ఉన్నాం. ఒకసారి మాట్లాడాలి కంపల్సరీ. ఒక్కసారి సరే పెట్టి చేతిలో ఎత్తి వస్తడం. ఒక్కసారి మన వల్ల సార్ లేరు కదా ఇంతసేపు, ఇంట్రడక్షన్ మైక్ పాస్ చేస్తూ ఉంటా. ఒక్కొక్కరు వాళ్ళు అంటే ఏం చేస్తున్నారు అనేది చెప్పండి, కొంచెం తొందరగా మైక్ పాస్ చేయండి. బాయ్స్ నుండి స్టార్ట్ తీసుకో. పెట్టిన వాళ్ళే తప్ప మేము మ్యాక్సిమం ఇందులో ఎవరు కంప్లీట్ గా ఏం చేయకునేది లేదు. మ్యాక్సిమం అందరూ డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని కెరియర్ అంటే సగంలో అంటే ఓన్లీ పిల్లలు పెళ్లి కోసం వాటి కోసం ఆగింది, మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఇంకా కొందరు స్టార్ట్ చేస్తారు. బాయ్స్ అంటారా, ఇక బాయ్స్ అయితే మల్టిపుల్ గా ఏదో ఒక దాంట్లో ఉన్నారు ఖచ్చితంగా. అందరూ సాఫ్ట్వేర్ జాబ్లని, బిజినెస్లని, జర్నలిజం అని, సింగరేణి జాబ్లు అన్నిట్లో ఉన్నారు. ఒకవేళ మాకు కనుక మేము చెప్పేది ఏంటంటే ఆ టైంలో వందన స్కూల్ లేకపోతే మా పేరెంట్స్ పక్క ఊర్లకు పంపించి మమ్మల్ని ఇంతే చదివించేంత సాహసం అయితే ఏకపోయేటోళ్ళు. అక్కడ 10th వరకు కంప్లీట్ చేసినాం కాబట్టి ఇంత ఎంటెక్లు ఇవన్నీ చేసాము. పీజీలైనా డిగ్రీలైనా. థ్యాంక్ యూ మీకు. ఒక్కసారి ఈ వాల్యుబుల్ స్పీచ్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం, మీరు మాట్లాడాలి. మీరందరూ ఎంత సైలెంట్గా ఉంటే వాక్యాలతో వందన కృష్ణాలకు నా యొక్క సుమాంజలు. ఎందుకోసమంటే వందన తోటలో విరమించిన పూలమాలలు లేదు. అంటే ప్రతి వాళ్ళను ఏ విధంగా పోవడం మనకు తెలియదు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మన వందన స్కూల్ చిన్న కుగ్రామంలో స్థాపించినటువంటి వందన స్కూలు ఇవాళ దేశాలు కూడా విస్తరించిపోయింది. అంటే దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను నేను. దేశాలలో కూడా మన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో కూడా కామన్ అయిపోయింది. వందన స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారంటే ఇమేజ్ దొరకవచ్చు. ఇక్కడ ఇప్పుడు చిన్నగా ఇంటి ఇచ్చినటువంటి వార్త ఏంటంటే జర్నలిజం అంటే మన కుమార్ ఇంకొక దాని ప్రమోషన్ పోతుంది అనేది ఇంతకుముందుగా చెప్పింది. అంటే ఎక్కడైతే మన పిల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్లీ ఏదో ఒక రకంగా అభివృద్ధి చెందే పథంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఫస్ట్ బ్యాచ్ కానీ చూసినా కానీ ఏ ఒక్క బ్యాచ్లో కూడా ఎవరు కామన్ ప్రజలు లేరు మా దానిలో. ఇది వందన గ్రేట్. వందన ఎంత విస్తరించిందంటే మిమ్మల్ని అందరూ చూస్తే మాకు తెలిసిపోతుంది. ప్రతి రంగంలో కూడా మన విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు ఎందుకోసమంటే ఫ్యూచర్ కోసానికి కూడా గైడ్లైన్స్గా మీరు ఎదిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. అంత చిన్న గ్రామం నుండి మనం ఎదిగినందుకు. అంటే మీరు ఇలా అన్నారు అక్కడ వందన స్కూల్ లేకపోతే ఏంటి అంటే కొంతమంది తయారవుతులు కావచ్చు, మనమే అని కాదు, కొంతమంది తయారవుతులు కావచ్చు. కానీ మామూలు ప్రజలు కూడా మా పేరెంట్స్ నుంచి లెక్క పెట్టుకుంటే పేరెంట్స్ మిమ్మల్ని ఎంత పొజిషన్ పట్టుకొచ్చే వాళ్ళు కాదేమో అనిపించేది నాకు అప్పుడు. అయినా కానీ వాళ్ళందరూ ఎంబడిపడి మనం ఆ రోజులప్పుడే ఆంధ్ర సైడ్ అలానే తిరుగుకుంటూ ఎడ్యుకేషన్ రంగం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి మనము ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ రావడం వల్ల అప్పుడు ఇంతకుముందు బేబీ అయిపోయింది. ఆ బేబీ ప్రకారం ఏంటంటే లక్షలకు వెళ్ళిపోయారు సార్. అంటే లక్షలే కాదు, మన ఘనత ప్రతి ప్లేస్లో ఉంది. అది గొప్పతనం. పోలీస్ శాఖలో ఉంది, న్యాయశాఖలో. మొన్న రీసెంట్ హైకోర్టు పోయినప్పుడు మన స్టూడెంట్ అక్కడ న్యాయమూర్తి ఉన్నాడు. వీడేంటి ఇక్కడ ఉన్నవారు అంటే నేను ఇక్కడ సార్ నేను పార్టీ చేసుకున్నా రామచంద్రరావు దగ్గర అన్నప్పుడు అతను అక్కెపల్లి తీసుకుపోయాడు. అంటే ప్రతి రంగంలో కొంచెం మొన్న భూపాలపల్లి దానిలో సిఐ ప్రసాద్, ఎల్వాక ప్రసాద్, సిఐ సతీష్, ఎల్వాక మైదా, ఎల్వాక సతీష్ రీసెంట్లీ రామిళ్ళ వాళ్ళ హస్బెండ్ ఏమో ఎస్ఐ. అంటే అనేక రంగాల్లో కూడా ఇక పేపర్ విలేక రంగంలో పోతే
మన వాళ్ళది అంతా ఉన్నారు, ఊరికి మన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ 100 స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా మనకు అంటే స్టేట్ వైడ్ కొట్లాడిన దాంట్లో మన 100 స్కూల్ ఇప్పటికి సెపరేట్ ఆటలో పట్టిన దానిలో మన 100 స్కూల్ అంటే అందరికీ నోటెడ్. కారణం ఏంటంటే ఆ రోజుల్లో కూడా మన స్కూలు 4 బ్రాంచెస్ నడిపింది. ఇక్కడ కొయ్యూరు, దామరపం, ఆరింద, తర్వాత సభ్యుతం, గంగారం క్రాస్ రోడ్. వీళ్ళు జరిపినప్పుడు మన మీద చిన్న ఫైర్ అయినప్పుడు అప్పుడు శ్రీధర్ బాబు అన్న మాట ఏంటంటే ఆ స్కూల్ నాది, ఆ స్కూల్ జోలికి ఎవరు పోవద్దు అనే మాట మాట్లాడిన టైం అది. అంటే అంత అటువంటి స్కూళ్ళు ఇవాళ మన పిల్లలందరూ చూస్తుంటే ప్రతి రంగంలో ఉంటుంటే ఇంకా కూడా దీన్ని ఇంకే విధంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు కూడా ఉన్నాము. ఆ ప్రణాళిక తొందరగానే అమలు చేస్తాం కావచ్చు. ఆ ప్రణాళికలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, భాగస్వాములు మొన్న రీసెంట్లీ అయిపోయిన బ్యాచ్ లోపల వాళ్ళ పిల్లలు అన్నారు, సార్ ఇక్కడ మళ్ళీ మీరు కిడ్స్ అన్న ఏదైనా ఓపెన్ చేస్తే బాగుండేమో అని అనుకొచ్చినప్పుడు మీరందరూ అయితే ఫస్ట్ అయితే కుదురుకోండి. ఫస్ట్ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ కానీ, సెటిల్ అయిన తర్వాత మీరందరితోనే మనం మళ్ళీ స్కూల్ లేపుతాము, మీరందరూ భాగస్వాములు అయితే ఎక్కడైనా ఒక మంచి స్కూల్ లేపుదాము అనే దానిలో మాట్లాడినాము. నా ప్రజెంట్ నేను లాస్ట్ ఇయర్ స్టడీ సైకిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 దానిలో 200 మందికి నేను దానికి అడ్వైజర్గా ఉంది. దానిలో ఆ పిల్లలు చూస్తే మీరందరూ ఎక్కడ పీజీ చేసి కరెక్టే కానీ జనరల్ నాలెడ్జ్లో ఎందుకు వీక్కున్నారు? 200 మంది రాస్తే 3 వచ్చింది ప్లేస్మెంట్, 3 గ్రూప్లో పాస్ అయ్యాను. 200 మంది రాస్తే అదే నా 100 స్టూడెంట్స్ అయితే మొత్తం మంది అదురేమయ్యా అని అంటే మీది ఎక్కడ సార్ స్కూల్ అంటే ఇవన్నీ మన బ్యాక్ చెప్పుకుంటూ వచ్చడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారంటే వాళ్ళందరూ ఆరా తీసుకొని సార్ మరి మీరు ఇదే తీసుకున్నారు అంటే చేయవలసి వస్తుంది. మీరు కూడా స్టూడెంట్సే కదా, మీకు మేము ఫస్ట్ మంత్ గైడెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు, ఏదో కామన్ మనిషి అనుకున్నారు. తర్వాత లాస్ట్ వరకు మీకు ఏంటో తెలిసిపోయింది, మీరందరూ కూడా ఫాలో అయ్యింది. మీరు ఫస్ట్ బుక్ చదవండి, తిండి కోసం వాళ్ళ ఒక్కొక్కరి మీద గవర్నమెంట్ ₹1,00,000 వెచ్చించింది 5 months. ₹1,00,000 వెచ్చించినప్పుడు మీరు 3 పాస్ అయ్యారు. ఏంటి మళ్ళీ మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు గవర్నమెంట్, ఛాన్స్ ఇవ్వదు కదా. మరి అటువంటి దానిలో మీరందరూ కోల్పోయినట్టే కదా. ఇటువంటి అవకాశం మీరు ఎందుకు కోల్పోతున్నారు? మా పిల్లలు మేము మీ ముందర ఉంచుతాం ఒకసారి, అవసరం ఉంటే చూడండి ఎట్లా ఉన్నారు అన్నది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అదంతా మీకైతే మాదేమి లేదు, మేము అప్పుడు దారి చూపించినాము, ఆ దారి పట్టుకొని మీరు దాన్ని రీచ్ చేసాము. ఇప్పుడు ప్రతి వాళ్ళు 1 lakh ఇట్లా ఎన్ఆర్ఐలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఈ ఎంజాయ్మెంట్ ఇవన్నీ చేయడం కాకుండా కొంత మీరు గ్రూప్గా మీరే గ్రూప్ లోపల మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ డెవలప్మెంట్ చేయండి. ఫస్ట్ ఎవరు కూడా వెనుకబడిన వాళ్ళని పైకి తీసుకొచ్చుకోండి. తర్వాత ఏమైనా నష్టం జరిగినప్పుడు కూడా ఏదైనా ఒక గ్రూప్ విజయం లోపల ఏంటి ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి, మీరు ఏ విధంగా చేస్తారో వాళ్ళకి కొంత ఫండ్ మాదిరిగా కల్పించే ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఏమైనా అనివార్య కారణాల వల్ల జరిగినప్పుడు మీ ఫండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదొకటి గైడెన్స్ అండి. తర్వాత ఎవరైనా వెనుకబడ్డా కానీ ఇప్పటికైనా మెచ్చుకోపోయింది ఏం లేదు. ఓపెన్ డిగ్రీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఆగిందో మీరు మ్యారేజ్ అయిపోయింది, కొంత బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాధ్యత తీరినప్పుడు కూడా మనం కొన్ని వివరాలు చేయవచ్చు. ఒక ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకుంటే మన కింద 10 మంది బతికే జీవనోపాధి కల్పించే ఏర్పాటు చేయాలి. నాకు అది ఇప్పటికి కూడా నాకు అదే ఎంకరేజ్ ఉంటుంది ఎప్పటికి. ఎందుకోసం అంటే మన ఎప్పటికో 10 మంది ఉండాలని నా యొక్క కాన్సెప్ట్, వేరే విధంగా కాదు. మళ్ళీ మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఆ డెవలప్మెంట్ అందరికీ కనబడాలి. ఇవాళ మీరు చిన్న పల్లె, అది మనకి గొల్లపల్లె. ఫస్ట్ ఆ గొల్లపల్లె ఇవాళ రాష్ట్రాన్ని శాసిస్తుంది. అంటే వేరే విధంగా రాష్ట్రాన్ని శాసిస్తాను అంటే వీళ్ళు మీరు అనుకున్నారు. అప్పుడు మీరు ఏమనుకున్నారు? ఫస్ట్లో మేము అక్కడి వరకు వెళ్తామా అని అనుకున్నాం. ఇలా హైదరాబాద్ మనం వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇలా హైదరాబాద్ శాసిస్తారయ్యా, అంతగానో ఉపయోగం కావాలి. కారణం ఏంటిది? అది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే మన విలువ అక్కడ ఉంటుంది. దాని క్రమ పద్ధతిలో మీరు పెట్టుకున్నారు. 100 అంటేనే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి గుడారం. ఆ విద్యా సంస్థ ఎప్పటికీ ఆ 100 అనే పేరు ఎప్పటికీ వికసిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్కూల్ లేకున్నా కానీ మళ్ళీ మీరు ప్రోగ్రామ్ పెట్టిన కొద్దీ ఆ స్కూల్ యొక్క కళ మాకు ప్రతి బ్యాచ్లో కనబడుతుంది. మళ్ళీ స్కూల్కి వచ్చిన పిల్లల మాదిరిగా కనబడుతుంది కనుక అది మాకు ఎంతో తోడుగా ఉంటుంది, ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఇంకా ముందర ఇంకేం చేయాలి,
ఇంకా ఈ టైంలో మనం ఇంకేమైనా పెడితే బాగుంటుందా, పిల్లలకి ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుందా అనే విధంగానే మనం చూస్తున్నాం. మొన్న కూడా ఈ వీళ్ళు నలుగురు కలిసిన తర్వాత అక్కడ మాట్లాడినాను, మీరందరూ ఇక్కడ పల్లెటూరులో ఉండదు కాదు, మీరు పట్టణానికి వెళ్ళండి. ఫస్ట్ పట్టణానికి వెళ్ళి మీ సోర్స్ ఏంటో చూసుకుంటే మీ ఎంతకు 10 మంది వస్తారు. మీరు ఇక్కడనే ఉండిపోతే ఇక్కడనే ఉంటారు, దేనికైనా కరువేం లేదు. కానీ మీరు బయటికి పోతే అక్కడ వాతావరణం తెలిసిన తర్వాత మీరు ఏదైనా స్థాపించిన తర్వాత మీ కింద మళ్ళీ ఇంకొక 10 మంది మన బయటకు వస్తారు. అది గైడ్లైన్స్ అంటే ఫస్ట్. ఇప్పుడు కూడా మనం ఓటమి గెలుపుకున్నాను, ఓడిపోతాం కావచ్చు, మనం గెలుస్తుంది ప్రయత్నం చేయాలి. పడ్డోడు ఎప్పుడైనా లేస్తాడు, పడ్డవాళ్ళు ఎప్పుడైనా లేస్తారు. కానీ ప్రతి వాళ్ళు కూడా మీరు ఇలా అందరూ పీజీ లెవెల్కి వచ్చారు అంటే మామూలు విషయం కాదు. ఆ రోజు అక్కడ స్కూల్ లేకపోతే ఆడపిల్లలతో అందరికి అప్పుడే మ్యారేజ్ చేసి 7 తరగతుల్లో 10 తరగతుల్లో అక్కడనే ఆపే అవకాశం ఏర్పడి ఉండేది. కానీ ఇవాళ పీజీ స్థాయిలో మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా చూస్తారో మీకు అర్థమైపోతుంది. ఆనాడు గైడెన్స్ మేము ఉన్నాం. పేరెంట్ కూడా మాకు ఇంపార్టెంట్, మీకన్నా ఇంపార్టెంట్ ఎవరు? పేరెంట్. మా చిన్న కుగ్రామం లోపల పేరెంట్స్ అందరూ మాకు సహకరించినప్పుడే మీరు అందించలేండి. ఆ పేరెంట్సే మాకు సహకరించకపోతే ఇవాళ పేరెంట్స్ చెప్తున్నారు, పిల్లగానే పనిష్మెంట్ చేస్తే ఇమీడియట్లీ ఆ స్కూల్ మీద రైడింగ్ చేస్తాం. ఇక పేపర్ వర్క్ ఏది వారం దొరుకుతుంది, పేపర్ వర్క్ చూడడం ఇది కామన్ అయిపోయింది. కానీ ఎడ్యుకేషన్ రంగంలో కూడా దండోపాయం పర్ఫెక్ట్ ఉన్నప్పుడే ఆ పిల్లగాడు డెవలప్ అవుతాడు. తర్వాత ఒక ఉపాధ్యాయ రంగాన్ని ఎవరైతే ఎన్నుకున్నారో ఆ ఉపాధ్యాయ రంగంలో కూడా లోతుగా పోయి ఆ పిల్లవానికి ఎందుకు అందుతలేదు ఆ లోతుకు పోయి ఇంట్లో తీసుకురావాలి. మేము లాస్ట్ వరకు ముందుకొచ్చే ఏదే విధంగా ఉండేది, లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు బాబు, పాస్ తర్వాత కానీ మేము ర్యాంక్ కొడదామా దానికి ప్రయత్నం చేయండి, లాస్ట్ పాస్ గ్యారెంటీ నాది అని చెప్పేది. అందరూ ఎవ్వరు కూడా ఏ లాస్ట్ క్యాండిడేట్ కూడా పాస్ అయ్యే అవకాశానికి వచ్చేది. దానిలో ఎటువంటి తేడా లేకుండా ఉండేది. ఇవాళ మిమ్మల్ని అందరూ చూస్తుంటే మాకు ఎంతో బలం వచ్చిందమ్మా. తర్వాత మీ డెవలప్ మాకు ఇంకా ఆయుష్ను డెవలప్ చేసేందుకు తోడ్పడుతుందేమో. ఏ రంగంలో చూసినా నాకు భయం లేదు. ఎందుకంటే ప్రతి అంగుళము మీరే ఉన్నారు. వైద్య రంగంలో ఉన్నారు, పోలీసు రంగంలో ఉన్నారు, న్యాయ రంగంలో ఉన్నారు, ఇండస్ట్రీ రంగంలో ఉన్నారు, జర్నలిజంలో ఉన్నారు. అన్ని మొన్న హైదరాబాద్ పోయినప్పుడు ఇమీడియట్లీ కుమార్కు ఫోన్ చేస్తే అక్కడ మన ఊరు ప్రాంతం తీరా నాకు స్టార్ట్ అయింది. ఏదైనా ఇమీడియట్ మాకు గేట్ పాస్ వచ్చింది, మేము లోపలికి వెళ్ళిపోయాం. అదే మన పిల్లవాడు లేకపోతే మనం ఆగవలసి వచ్చు, అందరూ బయట చూడవలసి వచ్చు. అంటే ఎక్కడ ఏ రంగంలో పోటీకి పోయినా కానీ మన స్టూడెంట్ ఉంటే, ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏమైనా రోగం వస్తే మావాడుతున్నాడు, ఏం కాలేదు. ఇప్పుడు నాకు కరోనా వచ్చే టైంలో కూడా ఆదుకున్నది ఆ పిల్లవాళ్ళే. అతను ఉన్నాడు కనుక నాకు భయం లేకుండా అయిపోయింది. భయం వచ్చేటే ఏమవునాం తెలియదు, కానీ అతను ఉన్నాడు, ఏం కాదులే అని ధైర్యం ఒక మనిషి ఇంకొక మనిషికి తోడ్పాటు. ప్రతి వాళ్ళు ధైర్యం ఇచ్చేవాళ్ళే. మన వాళ్ళందరూ ఒక కాడ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, నాకు ఇంతమంది ఉన్నారు, మనకి ఎవరు ఇంకేది లేకపోతేది అనే ఏర్పాటు జరుగుతున్నాను. మీరు దీనిలో అసలు బ్యాచ్ ఇదే పెద్ద బ్యాచ్, మరి చాలా చిన్నగా కనబడుతుంది బ్యాచ్. ఇప్పుడు వచ్చిన బ్యాచ్లన్నీ చిన్నగాని వాళ్ళు ఫుల్ అటెండెన్స్ ఫుల్ ఉండదు. మీ అటెండెన్స్ తక్కువ, అంటే మీరు 2 సార్లు ఫెయిల్ అయినట్టున్నది, అందుకోసానికి లేట్ అయినట్టున్నది. దీనిలో అనిల్ కూడా ఉండాలి కదా, వాడు ఇంట్లో ఫోన్ చేసిన వాడు మళ్ళీ మళ్ళీ మీరు పెట్టడం కూడా వర్కింగ్ డేస్ నాడు పెట్టారు కనుక కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను కూడా బయటికి కార్ తీసిన, కార్ ఫెయిల్ అవుట్లో లేట్ అయింది. లేకపోతే వర్షం పడ్డది, కార్ ఫెయిల్ అవుతుంది. లేకపోతే మీకు అందరికన్నా ముందే నిన్న నుంచి ఫోన్ చేసాను. దీనికి కూడా వస్తానని చెప్పేసి అందరికి కుమారుడు చేసి వీళ్ళందరూ చేసినప్పుడు కూడా నేను వస్తానని చెప్పేసి జరిగింది. తర్వాత ఇప్పుడు ఒకటి, మీ పిల్లలకి ఫస్ట్ మీరు ఇంటి వద్ద నేర్పించేది ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్ నేర్పండి. మీరు కూడా నా పిల్లవాడికి ఇంకా లాంగ్వేజ్ వస్తలేదు అనే ధ్యాస తప్పు. స్కూల్లో లాంగ్వేజ్ రాదు, ఎన్విరాన్మెంట్ ప్రకారం లాంగ్వేజ్ వస్తుంది. మీరు స్కూల్లో నేర్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా లాంగ్వేజ్ స్కిల్ డెవలప్ చేస్తే ఆ లాంగ్వేజ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అయ్యి లాంగ్వేజ్ తోడ్పడుతుంది. మన తెలుగు భాష గొప్పది అన్నిటికన్నా. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్ ప్రకారము మనం ప్రపంచ దేశాలను ఏలాలి కనుక అనేక దేశాలతో ఉన్నటువంటి భాష
లాంగ్వేజ్ కనుక. కానీ చెప్పుకున్నందుకు మీరే గొప్పవారు, లాంగ్వేజ్ వల్ల కానీ గొప్పవారు మీరే. ఎందుకోసం అంటే మీరు ప్రతి రంగం కూడా మీరు ఎంటర్ అయినప్పుడు లాంగ్వేజ్ కూడా మీకు ఏమి అడ్డం రాలేదు కదా. కానీ ఇవాళ మీరు ఏమనుకుంటారంటే మేము ఇంగ్లీష్ మీడియం చదివితే ఇంకా బాగుండేది అవసరం అంటారు. కానీ ఇంగ్లీష్ మీడియం చదివితే మీరు ఇంట్లో ఉండకపోదు. ఎందుకోసం అంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దాన్ని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు. అదే తెలుగు మీడియం లోపల అనేక రకాల ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక దాని గురించి మీకు పూర్తిగా తెలిసిపోయింది. అది మీకు ఇవాళ బెనిఫిట్ జరిగిందమ్మా. అందరికీ ధన్యవాదాలు. లేట్ అయింది మీరు నేను వచ్చే ముందు మీరు మాట్లాడినాక మీరు ఏ పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసుకోలేదు కనుక ఆ పొజిషన్ వాళ్ళందరికీ వందన రుణపడి ఉంది. వందన యొక్క పేరు ప్రఖ్యాతలు మీరు నలుమూలలు సాగుతారు కనుక మేము మీకు రుణపడి ఉంది. ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నారా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లైరా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది. ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది. హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే
నమ్మకమే వాడు మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు గిఫ్ట్ వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు సుతా పుసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు హీరోలు కానులు కల్యులేని వజ్రాలు మన జాతి రత్నాలు వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు వీళ్ళు గాని జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు వీళ్ళ కళ్ళు వడ్డాయంటే మిగిలేసి ఇంకా కోచిలు Come on, boys! స్కూల్ కెళ్ళే వరకే రా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్ అరే స్కూల్ కెళ్ళే వరకే రా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్ వీకెండ్ వచ్చే వరకే ఆఫీస్ మేట్స్ లైఫ్ ఎండ్ అయ్యే వరకే రా సోల్మేట్స్ అరే ఎండ్ అంటూ లేని బెండ్ అంటూ కానీ రియల్ రిలేషన్షిప్ క్లాస్మేట్స్
క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్ 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 గల 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 క్లాస్మేట్స్ పెరిగితే పెరగని పెరగని ఉప్పు రేటు పెరిగితే పెరగని పెరగని పెట్రోల్ ధర తగ్గితే తగ్గని తగ్గని ఏ పార్టీ ఓడని నెగ్గని నెగ్గని మన స్నాక్స్ ఫ్రెష్ గుండని మన ఐస్ చల్లగుండని మన మంచిగుండని మన గ్లాసు ఫుల్ గుండని అరే ముంచేద్దాం దానిలో మన గుండెని క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ కలగల గల 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 క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ కలగల గల 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 క్లాస్మేట్స్ గల 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 ఇది క్లాస్మేట్స్ కల గల 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 ఒక గుటకేస్తే బడా గల 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 ఇది క్లాస్మేట్స్ కల గల 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 ఒక గుటకేస్తే బడా ఏ ట్రంప్ మనకు వీసాలే ఇవ్వని మాలని పంపు నీళ్లు ప్రతిరోజు నిండని ఎండని బై వన్ కి గట్ వన్ అమ్మని ఆపని ఐఫోన్ కి న్యూ మోడల్ దించని ముంచని మన బీరు పొంగుతుండని మన బారు రషుగుండని ఈ సిప్పు సాగుతుండని ఈ కిక్కు పూగుతుండని ఈ ఒక్కటుంటే లోకంతో ఇంకేం పని క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్ We are all classmates.
సాగిని